ఈ వీడియో ద్వారా ప్రస్తుతం మీరు చేస్తున్న పనిలో ప్యాకింగ్ మిషన్ పెట్టుకొని ఈ వ్యాపారాన్ని ఏ విధంగా ప్రారంభించుకోవచ్చో తెలుసుకుందాం. ఈ వ్యాపారాన్ని 4 రకాలుగా ప్రారంభించవచ్చు. ఈ ప్రెస్సింగ్ మిషన్ కోసం పెట్టుబడి 2500 నుండి 5000 రూపాయల వరకు అవసరం ఉంటుంది. రెండవది హీటింగ్ మిషన్. దీనికి పెట్టుబడి 2000 నుండి 5000 రూపాయల వరకు అవసరం. మూడవది చేతితో క్యాండిల్స్తో కానీ లేదా దీపంతో కానీ ప్యాకింగ్ చేసుకోవడం. నాలుగవది ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్. దీనికి పెట్టుబడి 75,000 నుండి 1,00,000 రూపాయల వరకు అవసరం. ఈ విధంగా మీరు చేస్తున్న వ్యాపార రకాన్ని బట్టి ఈ మిషన్స్లో ఏదో ఒకటి ఎన్నిక చేసుకోవచ్చు. ఈ వ్యాపారానికి అవసరమయ్యే ప్యాకింగ్ మిషన్లు చాలా రకాలు ఉన్నాయి. ఈ మిషన్స్ ఆపరేటింగ్ చేయడానికి ఎటువంటి శిక్షణ అవసరం లేదు, కానీ ప్యాకింగ్ తయారు చేయ విధానం గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ఈ మిషన్స్తో వ్యాపారాన్ని ప్రారంభిస్తే దీనికి 100 రూపాయల వరకు మెయింటెనెన్స్ ఖర్చులు వస్తాయి. ఇలా ఈ వ్యాపారాన్ని ఎవరైనా ప్రారంభించుకోవచ్చు. ముందుగా ప్రెస్సింగ్ మిషన్తో వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమయ్యే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ మిషన్స్ను మీ వ్యాపారం ఉన్న చోటే పెట్టుకొని ప్రారంభించుకోవచ్చు. రెండవది హీటింగ్ మిషన్తో వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమయ్యే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ వ్యాపారానికి అవసరమయ్యే హీటింగ్ మిషన్ 2000 నుండి 5000 రూపాయల వరకు ఉంటుంది. ఈ మిషన్ మీరు చేసే వ్యాపారంలో పెట్టుకొని అమ్ముకోవచ్చు. ఈ వ్యాపారానికి అవసరాన్ని బట్టి మరియు డిమాండ్ను బట్టి 4 నుండి 10 మంది లేబర్స్ అవసరం అవుతారు. దీపం లేదా క్యాండిల్స్తో ప్యాకింగ్ చేసుకోవడానికి అవసరమయ్యే వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ వ్యాపారానికి దీపంతో కానీ లేదా క్యాండిల్స్తో కానీ ప్యాకింగ్ చేసుకోవడం అనేది చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్లకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటి వలన పని సులువుగా ఉంటుంది మరియు ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది. మీరు చేసే వ్యాపారంలో పెట్టుకొని ప్రారంభించవచ్చు. ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్తో వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమయ్యే వివరాలు తెలుసుకుందాం. ఈ వ్యాపారానికి అవసరమయ్యే ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్ ఇది 75,000 నుండి 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ మిషన్ పెట్టుకోవడానికి మీరు వ్యాపారాన్ని ప్రారంభించిన రూమ్లోనే కొంచెం ప్లేస్ ఉన్న చోట పెట్టుకొని ప్రారంభించుకోవచ్చు. ఈ వ్యాపారాన్ని డిమాండ్ ఉన్నప్పుడు ప్యాకింగ్ ఎక్కువగా చేసుకొని అమ్ముకోవచ్చు. ఈ వ్యాపారానికి డిమాండ్ను బట్టి 2 లేదా 5 మంది లేబర్సు అవసరం ఉంటుంది. వీరికి రోజుకు 100 రూపాయల నుండి 200 రూపాయల వరకు వేతనం ఉంటుంది. మరియు ఈ మిషన్కు ఒక నెలకు 200 నుంచి 300 రూపాయల వరకు మెయింటెనెన్స్ ఖర్చులు వస్తాయి. ఈ రా మెటీరియల్ మరియు మిషన్స్ మీకు దగ్గరలోని పట్టణాలలో లభిస్తాయి. ఈ ప్యాకింగ్ మిషన్స్కు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ మిషను సొంత ఇంట్లో కానీ లేదా మీరు చేసే వ్యాపారంలో కానీ ఈ ప్యాకింగ్ మిషన్ పెట్టుకొని అమ్ముకోవచ్చు. మీరు చేసే వ్యాపారంలో ప్యాకింగ్ మిషన్తో ఎక్కువ ప్యాకింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారాన్ని అవసరాన్ని బట్టి మరియు డిమాండ్ను బట్టి ఈ వ్యాపారానికి లేబర్స్ అవసరం అవుతారు. ఇప్పుడు ఈ వ్యాపారానికి సంబంధించిన టిప్స్, ట్రిక్స్
మరియు సమస్యలు, వాటి పరిష్కారాలు తెలుసుకుందాం. ప్యాకింగ్ చేసేటప్పుడు ప్యాకింగ్ బాగా వస్తుందో లేదో అని గమనిస్తూ ఉండాలి. మనం ప్యాకింగ్ చేసి తయారు చేసుకున్న వాటిని హోల్సేల్ షాపులకు అమ్ముకోవచ్చు. ఈ ప్యాకెట్స్ క్వాలిటీగా ఉండేలా ప్యాకింగ్ చేసుకోవాలి. మనం చేసే వ్యాపారానికి పోటీదారులు ఎక్కువగా ఉంటే హోల్సేల్ షాపుల వారికి కొద్ది రోజుల పాటు పోటీదారుల కంటే తక్కువ ధరకు ఇవ్వాలి. ముఖ్యంగా ఈ వ్యాపారంలో ప్యాకింగ్ చేసిన వాటిలోకి గాలి పోవడం వలన మనం తయారు చేసినవి తొందరగా చెడిపోతాయి. అందువలన ప్యాకింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ప్యాకింగ్ చేసుకోవాలి. ఈ ప్రెస్సింగ్ మిషన్ను ఫాస్ట్ ఫుడ్ లాంటి వ్యాపారాలలో ఉపయోగించుకోవచ్చు. ఈ హీటింగ్ మిషన్ను బొరుగులు మరియు స్నాక్స్ వంటి వ్యాపారాలు చేసేవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. క్యాండిల్స్తో కానీ లేదా దీపంతో కానీ చిన్న చిన్న వ్యాపారస్తులకు తక్కువ ఖర్చుతో ప్యాకింగ్ చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఈ ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్ ద్వారా జీలకర్ర, ఆవాలు మరియు వివిధ రకాల వంట సరుకులను ప్యాకింగ్ చేసుకోవచ్చు. ఈ 4 రకాల మధ్య తేడాలు చూద్దాం. ప్రెస్సింగ్ మిషన్, హీటింగ్ మిషన్, క్యాండిల్స్తో ప్యాకింగ్ చేయడం, ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్. ఈ ప్రెస్సింగ్ మిషన్ కోసం పెట్టుబడి 2500 నుండి 5000 రూపాయల వరకు అవసరం ఉంటుంది. హీటింగ్ మిషన్ కోసం పెట్టుబడి 2000 నుండి 5000 రూపాయల వరకు అవసరం ఉంటుంది. క్యాండిల్స్తో ప్యాకింగ్ చేయాలనుకున్నప్పుడు పెట్టుబడి తక్కువగా ఉంటుంది. ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్ కోసం 75,000 నుండి 1,00,000 రూపాయల వరకు అవసరం ఉంటుంది. ప్రెస్సింగ్ మిషన్తో గంటకు 200 నుండి 300 కవర్స్ను ప్యాకింగ్ చేసుకోవచ్చు. హీటింగ్ మిషన్తో గంటకు 300 నుంచి 400 కవర్స్ ప్యాకింగ్ చేసుకోవచ్చు. క్యాండిల్స్తో గంటకు 100 నుండి 200 కవర్స్ను ప్యాకింగ్ చేసుకోవచ్చు. ఈ ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్తో గంటకు దాదాపుగా 1000 నుండి 2000 కవర్స్ను ప్యాకింగ్ చేసుకోవచ్చు. ఈ ప్రెస్సింగ్ మిషన్కు కరెంటు బిల్లు 150 నుండి 300 రూపాయల వరకు వస్తుంది. హీటింగ్ మిషన్కు 300 నుండి 500 రూపాయల వరకు కరెంటు బిల్లు వస్తుంది. క్యాండిల్స్తో చేసేదానికి కరెంట్ అవసరం ఉండదు. ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్కు ఒక నెలకి 500 నుండి 1000 రూపాయల వరకు కరెంటు బిల్లు వస్తుంది. ఈ ప్రెస్సింగ్ మిషన్ను చిన్న చిన్న వ్యాపారాలతో ప్రారంభించవచ్చు. ఈ హీటింగ్ మిషన్ను మీడియం మరియు పెద్ద సైజు వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. క్యాండిల్స్తో ప్రారంభించడానికి మిషన్ అవసరం లేదు. ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్ను మీడియం సైజు మరియు పెద్ద సైజు వ్యాపారాల వారు ఎక్కువ ప్యాకింగ్ చేసుకోవడానికి వాడతారు. ప్రెస్సింగ్ మిషన్ స్నాక్స్ మరియు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాంటి హీటింగ్ మిషన్ను పెద్ద కవర్స్ ప్యాకింగ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ వ్యాపారంలో చిన్న చిన్న వస్తువులను ప్యాకింగ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్తో వస్తువులు మరియు వాటర్ ప్యాకెట్స్, పాల ప్యాకెట్స్ ప్యాకింగ్ చేసుకోవచ్చు. ఈ ప్యాకింగ్ వ్యాపారాలు పలు రకాల వెరైటీ వస్తువులను ప్యాకింగ్ చేసి అమ్మడం వల్ల అమ్మకాలు పెరుగుతాయి. మనం ప్యాకింగ్ చేసే వస్తువులు క్వాలిటీగా తయారు చేసి కస్టమర్స్కు మరియు హోల్సేల్ షాపులకు అమ్మడం వల్ల సేల్స్ పెరుగుతాయి మరియు కస్టమర్స్ను కూడా పెంచుకోవచ్చు. ఈ వ్యాపారంలో ప్యాకింగ్ చేయడం వల్ల పని తొందరగా అవుతుంది మరియు క్వాలిటీ ఉన్నందువల్ల ఎక్కువ అమ్మకాలు పెరగడం వలన కూడా ఆదాయం పెరుగుతుంది.